ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో నిజాలు బయటపెడుతుండటంతోనే చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై పోలీసుల సమక్షంలో దాడులు జరగడం శాంతి భద్రతల వైఫల్యమేనన్నారు. శాంతి భద్రతలు కాపాడాలని చంద్రబాబుకు సీఎం పదవి ఎందుకని ప్రశ్నించారు. రాజ్యాంగానికి లోబడి పోలీసు వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. చట్టపరంగా లేకపోతే ఒక మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది తప్పు అనేటువంటి నిరూపణ అవుతున్నటువంటి టైంలో ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాన్ని సరైనటువంటిది కాదు, వీరు తప్పు చేస్తున్నారు భావించేటువంటి సమయంలో డైవర్ట్ పాలిటిక్స్ అన్నటువంటిది నేర్చుకునేది వెన్నతో పెట్టిన విద్య ఈ ప్రభుత్వానికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ. అందులో భాగంగా ఈ విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఒక పక్కన మేము ఏదైతే లడ్డులో, పవిత్రమైనటువంటి లడ్డులో అనిమల్ ఫ్యాట్ ఉంది, ఫిష్ ఆయిల్ ఉంది, పందికొవ్వు ఉంది అని ప్రచారం చేసినటువంటి తప్పు అని తేలింది. మరొక పక్కన మిగిలిన అంశాలు కూడా ఏదైతే వాళ్ళు ఎన్నికల్లో హామీలు ఇచ్చేటివన్నీ నెరవేర్చేటివన్నీ కూడా పక్కకు పోయాయి. ప్రజలు ఇవన్నిటినీ కూడా అసహించుకుంటున్నారనే భావనలో ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలని చెప్పి నిన్న కాపు నేత అయినటువంటి అంబటి రాంబాబు పైన విచక్షణారహితంగా దాడి చేసేటువంటి సమయాన్నే, దాడి జరగక మునిపే పోలీసులకు ఇంటిమేషన్ వచ్చింది. పోలీసులు వెళ్లారు. పోలీసులు వచ్చినా కూడా, అదనపు బలగాలు దిగినా కూడా వేల మంది అక్కడికి వెళ్ళి మరి ఆ వచ్చినట్టు బలగాల సపోర్ట్ కూడా తీసుకున్నారేమో తెలియదు కానీ దాదాపుగా 7 గంటల నుంచి 10 గంటలు అక్కడ దాడి చేయడంలో అంతరం ఏంటి? ఇది ప్రభుత్వం యొక్క నిర్ణయంతో జరిగినటువంటి దాడిగా. నల్గొండ జిల్లా గుర్రంపోడు